హాయ్ అండి. వెల్కమ్ టు నీలిమా ప్రియ వ్లాగ్స్. ఇక్కడైతే గుమ్మడి వడియాల పులుసు అయితే పెడుతున్నానండి. అంటే గుమ్మడికాయలతో వడియాలు పడతారు కదండి, వాటితో అయితే నేను పులుసు పెడుతున్నాను. ఫస్ట్ అయితే బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఇంకా గుమ్మడి వడియాలు అయితే ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను ముందు. ఇక్కడైతే నేను ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇంకా ఇటు సైడ్ అయితే ఇంక గుమ్మడికాయలు కూడా గుమ్మడి వడియాలు అయితే ఇంకా ఫ్రై చేస్తున్నానండి. ఇంక తర్వాతయితే ఇంక మా బాబయితే ఇంకా ఆడుతున్నాడండి. అంగన్వాడీకెళ్తాడేమో అని రెడీ చేపిస్తే ఇంక అంగన్వాడీకయితే వెళ్ళలేదు ఈరోజు. ఇంక అలా ఉంచేసానండి. ఇంకా తీసుకెళ్ళి కూర్చోబెడతానేమో కూర్చోలేదు. ఇంకెందుకులే అని తీసుకొచ్చేసాను. ఇంక తర్వాత ఇంక తనైతే ఇంక ఆడుకుంటున్నాడండి. ఇంక నాకు పనేం లేకుండాను. ఇంకక్కడైతే ఇంకా వడియాలయితే ఇంక ఫ్రై అయిపోయాక ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసేసాక అప్పుడు ఇంకా ఇంకా మన కర్రీ విషయం గుమ్మడికాయలైతే ఇంకా ఫ్రై చేసేసా అని చెప్తున్నానండి మీకిక్కడ. ఇంక ఇటు సైడ్ అయితే ఇంకా ఆనియన్స్ కూడా ఫ్రై చేస్తున్నానండి. ఇంకా టమాటా కూడా వేసుకుంటే బాగుంటుంది. కానీ ఇంకా టమాటోస్ అయితే ఇంకేమీ లేవని ఇంట్లో ఇంకైతే వేయలేదండి. సింపుల్గా మన గోదావరి స్టైల్లో ఎలా చేసుకోవాలన్నది వీడియోలో చెప్తానండి మీకు. మన గోదావరిలో అందరికీ తెలిసిందేనండి గుమ్మడికాయల పులుసు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం చేసుకునే విధానం బట్టి ఉంటుందండి ఏదైనాను. ఇంకా ఆనియన్స్ అయితే మగ్గిపోయాక 2 స్పూన్స్ కారం వేసేసుకొని, ఇంకా సాల్ట్ కూడా అదే కల్లుప్పు అయితే వేసుకున్నానండి. ఇంకో 2 స్పూన్స్ కల్లుప్పు కూడా వేసేసుకొని, ఇంకా 2 బాగా మగ్గబెట్టేసాక అప్పుడు చింతపండు పులుసు అయితే ఇంకా చింతపండు అయితే ముందుగానే నానబెట్టేసుకున్నానండి. మనకి పులుపుకి సరిపడగా ఒక నిమ్మకాయ సైజు చింతపండు అయితే నానబెట్టుకొని, ఇంకా చింతపండు కూడా నానబెట్టేసుకున్నాక ఇంకా పులుసు అయితే బాగా చూడండి అక్కడైతే బాగా చేస్తున్నానండి పులుసొచ్చేలాగా. ముందు ఇంకా నీటిలో అయితే నానబెట్టేసుకున్నాను కదండీ! ఇంకా పులుసయితే ఇంకా బాగా నానిపోయిందండి. పులుసయితే ఇంకా చాలా బా వచ్చింది పుల్లగాను. ఇంకా ఇటు సైడ్ అయితే ఇంకా ఆ పులుసు కూడా ఇంకా వేసేసుకున్నానండి ఇంకా ఫ్రైలోను. ఇంకా ముందైతే వాటర్ వేద్దాం అనుకున్నాం కానీ వాటర్ అయితే వేయలేదండి. ఇంక అప్పటికే నాకు కర్రీ వన్ ప్రిపేర్ చేసే టయాన్ని ఇంక టైం ఎంత అయిందనుకుంటున్నారు? 12 అయిందండి. 12కి వండానండి కూర నేను. ఇంకా మా బాబుతో అయితే కుదరలేదు. పొద్దున్న మా వారికైతే ఇంకా కోడిగుడ్డు పులటేసి ఇంక పెట్టేసానండి. ఇంకా పొద్దున్న ఇంట్లో అయితే కూరగాయలు ఏమీ లేవని. ఇంక ఇక్కడైతే ఇంక ఇలా చేసుకుంటున్నానండి నేను. ఇంకిక్కడైతే తర్వాత ఇంకా అటు సైడ్ అయితే ఇంకా కూర అయితే ఇంకా ఉడుకుతూ ఉందండి. ఇంకిక్కడైతే నేను కూడా ఇంక ఈలోపు పొద్దున్నుంచి జడేసుకోవడానికి అయితే ఇంక అసలు ఖాళీ లేదండి. ఇంకిక్కడైతే నేను కూడా ఇంకా జడ వేసేసుకొని ఇంకా కర్రీ ఎక్కడ వరకు వచ్చిందని చూస్తే ఇంకా పులుసైతే వేసాను కదండీ! పులుసైతే ఇంకా మరుగుతుందండి. మరిగే పులుసులో అయితే మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం ఇంకా గుమ్మడొడియాలు ఉన్నాయి కదండీ! గుమ్మడొడియాలు అయితే ఇంక అందులో వేసేసుకొని ఇంక మనమైతే ఇంక ఫ్రై చేసేసుకోవడమే. అదే కూరైతే ఇంక మగ్గబెట్టేసుకోవడమేనండి. ఇంక అటు సైడ్ అయితే పాలైతే ఇంకా పొంగొచ్చినియండి. పొంగైతే ఇంకా పాలైతే ఇంకా తోడు పెట్టడానికైతే ఇంక నేను